దానికున్న భారం ఈ ప్రపంచం, దానికున్న వేదన ఈ ప్రపంచంలో ఎవరికి వారే వారి బాధ అర్థం చేసుకోగలరు, కానీ ఇంకొకరికి షేర్ చేసినా అది అర్థం కాదు. అలాంటి అర్థం కాని సమయాల్లో దేవుడు మనిషికి ఇచ్చిన పదజాలాన్ని ఒక పేపర్ పైన పెడితే అద్భుతమైన పాట కావచ్చు, కవిత కావచ్చు, వేదన కావచ్చు, దుఃఖం కావచ్చు, అది బ్యూటిఫుల్ మెలోడీగా మారిపోద్ది. రాత్రి చాలాసేపు కళ్ళల్లో నీళ్లు తన్నుకొని వస్తున్నా అవి కంటి రెప్పను దాటవు. గుండె పగిలి రక్తం ఏరులై పారాలనుకున్నా అవి గుండెలో అలా ఇమిడిపోతాయి. నరాలు చిట్లిపోతున్నా ఆయన ముఖం చూస్తూ అలా ఉండిపోగలుగుతామే, కానీ బాధను ఎవరికి చెప్పుకోలేం. రీజన్ ఎందుకంటే యేసుక్రీస్తు తను బాధపడుతూ ఎవరికైనా చెప్పాడా? అమ్మాయి, ఓ తల్లి, నన్ను దెబ్బలు పడుతున్నాయి, నేను అన్నం పెట్టాను, 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ చేతికిచ్చి తినమని చెప్పాను, వాళ్ళు తిని నన్ను రాళ్లతో కొడుతున్నారు, దయచేసి నన్ను రక్షించండి అని చెప్పాడా? చెప్పలేదు. ఇదిగో వీళ్ళని స్వస్థపరిచాను, చనిపోయిన వాళ్ళని లేపాను, వారికి ఇట్టి సహాయం చేశాను, నా మీద కొరడా దెబ్బలు పడుతున్నాయి, నన్ను కాపాడండి అని ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. పుట్టుగుడ్డు వాళ్లకు, రోగగ్రస్తులకు అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఆయన మన బాధలను, మన పాపములను, మన దుఃఖములను ఆయన భరిస్తున్నాడే, కానీ బొచ్చు కత్తిరించు అని యొద్ద గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు దేవుని ప్రేమను అనుభవిస్తున్నాడే, కానీ మనుషులు గాయపరిచిన గుండెను ఏమాత్రము చేతిని జారనీయలేదు. అది ఎవరున్నా కూడా బెటర్ టు స్పీక్ లార్డ్, ఎంత కఠినమైన పరిస్థితి అయినా కావచ్చు. నీ ప్రేమ నేనే కోరుకున్నా యేసయ్యా, నీ చూపుకై నేనే వేచి ఉన్నా రావయ్యా, నీ ప్రేమ నేనే కోరుకున్నా యేసయ్యా, నీ చూపుకై నేనే వేచి ఉన్నా రావయ్యా, కాలమెంతో దూరమైనా, బ్రతుకు ఎంతో చేదు అయినా, కాలమెంతో దూరమైనా, బ్రతుకు ఎంతో చేదు అయినా, గుండె అంత గాయపరచి అప్పగించి వెళ్ళినా, గుండె అంత గాయపరచి అప్పగించి వెళ్ళినా, నిన్ను నేను వీడలేను, నా ప్రాణము నీవే కాదయా, నిన్ను వీడలేను యేసయ్యా, నా ప్రాణము నీవే కాదయా, నీ ప్రేమ నేనే కోరుకున్నా యేసయ్యా, నీ చూపుకై నేనే వేచి ఉన్నా రావయ్యా, కాలమెంతో దూరమైనా, బ్రతుకు ఎంతో చేదు అయినా, కాలమెంతో దూరమైనా, బ్రతుకు ఎంతో చేదు అయినా, గుండెనంత గాయపరచి అప్పగించి వెళ్ళినా, గుండెనంత గాయపరచి అప్పగించి వెళ్ళినా, నిన్ను వీడలేను యేసయ్యా, నా ప్రాణము నీవే కాదయా, నిన్ను వీడలేను యేసయ్యా, నా ప్రాణము నీవే కాదయా. మానవ సమాజము ఏ చేత్తో మేలు చేస్తామో, ఏ చేత్తో అన్నం పెడతామో, అది చేత్తో మనల్ని సిలువకు అప్పగించేటువంటి వాళ్ళు ఉంటారు.
అయినా ఏం చేయాలంట? ఆయన్ని విడిచిపోదామా? విడిచిపోదామా? లేదు. ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. ఎంతవరకు ప్రేమించాలి అంటే మన ప్రాణాలు పోయేంత వరకు. కరువైన, బాధైన, హింసైన, గూడు చెదిరి కొట్టి అపహాస్యం పాలు చేసిపోయినా, గుండె బద్దలు చేసిన, ఎలా చేయాలి? ప్రేమించాలా, ద్వేషించాలా? కదా, చాలా చాలా. కరువు అయిన, ఖడ్గమైన, హింసలైన, వేదనైన, కరువు అయిన, ఖడ్గమైన, హింసలైన, దూషణైన, గూడునంత చెరపివేసి అవమానం చేసిన, గూడునంత చెరపివేసి అవమానం చేసిన, నిన్ను వీడలేను యేసయ్యా, నా ప్రాణము నీవే కాదయ్యా, నిన్ను వీడలేను యేసయ్యా, నా ప్రాణము నీవే కదయ్యా, నీ ప్రేమనే నే కోరుకున్నా యేసయ్యా, నీ చూపుకై నేనే వేచి ఉన్నా రావయ్యా. ఈ లోకంలో నిరీక్షణ ఆయన తప్పితే ఎవరు లేరు. జస్ట్ ఇది ఇంకా ఫినిషింగ్ కాలేదు, రా మెటీరియలే. దీన్ని మొత్తం మీకు అందించే లోపల నిజంగా నేను పడ్డ ఓ 3 గంటల వేదన, ఇదంతా కూడా పద సముదాయంలో మంచి పాటగా దేవుడు ప్రజెంట్ చేస్తాడు. ఇంకది రఫ్ అట్లా కూర్చొని ఆలోచన, ఇది ఏం చెప్పదలుచుకున్నాను, ఏంటి నా ఆత్మ ప్రేరణ. మానవుడు బైబిల్లో చూస్తే ఇర్మియా గ్రంథకర్త 51వ అధ్యాయము 20వ వచనములో చెబుతున్నాడు, నీవు నా గండ్రగొడ్డలివి, నేను నిన్ను నరకడానికి ఉపయోగిస్తాను అనేటువంటి ఆ కన్నీటి బిందువుల్లో నా మనస్సుకు ఆదరణ కలిగిన మాట. మనుషులే కదా మనుషులను మోసం చేస్తారు, దేవుడు మోసం చేస్తాడా? చెప్పు, చెయ్యడు. మనుషులు మోసం చేస్తారు. ఎంత ఘోరంగా మోసం చేస్తారంటే ముద్దు పెట్టి అప్పగిస్తారు. ఏం చేస్తారంట? ముద్దు పెట్టి అప్పగిస్తారు మనుషులు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ రాత్రి గొర్రెల కాపరిని కొడతారు. వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? మొదట గొర్రెల కాపరిని కొడతాడు, గొర్రెలు చెదిరిపోతాయి. అయితే జాగ్రత్తగా, అక్కడే నన్ను దేవుడు ధైర్యపరిచాడు. గొర్రెల కాపరిని కొట్టిన నా తండ్రి నాకు అప్పగించిన గొర్రెలు నా చేతి నుండి ఎవడు విడిపించలేడు. ఆమేన్. గొర్రెల కాపరిని కొడతారు, హింసిస్తారు, బాధపడతారు, అవమానాలు పడతారు. సవాలు చేసి అడుగుతున్నా, నాలో తప్పుందని, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా? ఒక్కడు మాట్లాడు. కానీ 30 వెండి నాణెములకు కకృతి పడి యేసు ప్రభువును అప్పగించేశారు. ప్రతి ఒక్కరంతే. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున తన పొరుగు వాడిని గురించి ఆలోచించేవాడే కనపడడు. ఎవడికి వాడు తన్ను తాను, సెల్ఫ్ డిజైర్. ఎవడికి వాడు తన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల చేత ప్రతి ఎదుటి వాని యొక్క గుండెలో కత్తి దించడానికి వెనక్కిపోడు. అయితే మానవులు తయారు చేసుకున్నటువంటి ఈ గొడ్డెల్లో నుంచి, ఈ రంపములో నుంచి, ఈ కొడవలి కావచ్చు, ఈ సుత్తి కావచ్చు, ఇవన్నీ
ఒక్కసారి నా కళ్ళ ముందర కనపడ్డాయి రాత్రి. ఏదో విజన్ అనే మాటలు నేను వాడను. నో దర్శనాలు గీర్చనాలు, మన ఆలోచనే. గాడ్ స్పీక్స్ త్రూ us from the Bible only. What does it mean? అసలు ఏంటి గొడ్డలేంటి, కొడవలేంటి, రంపమేంటి? ఒక తట్టు గుండె ముక్కలై నేను బాధపడుతున్నాను, నువ్వేంటి ఇలాంటివన్నీ నా మనసులోకి తీసుకొస్తున్నావు. సుత్తేంటి, రంపమేంటి, కోయడం ఏంటి? అప్పుడు ఇర్మియా గ్రంథకర్త చెబుతున్నాడు, turn your Bibles towards the book of Jeremiah, saying that తల్లి గర్భములో రూపుదిద్దకు మునుపు పిండముగా ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. I saw you before you come into this world. నేను చూశాను. Come on, go ahead. 1:4 onwards, 4 to 10. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. గర్భములో నిన్ను రూపింపకమునుపే నేను చూశాను. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి అందరి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అతడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. అప్పుడు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరుగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును నాటుటకును కట్టుటకును పడద్రోయుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. చాలండి. The God speaks directly to the people of God today. You are the prophet of the God. You are the word of God. దేవుని యొక్క వాక్యము నీ వద్దకు వచ్చినది. నువ్వు వాక్యమును తీసుకొని పోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎస్, దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు జెరమయా ఎవరు అనేది మొదట మీకు చెప్తే, ఇజ్రాయేల్ దేశమునకు ఒక గొప్ప ప్రవక్త. ఇజ్రాయేల్ దేశము చెరకొనుపోక మునుపు ఆయన మంచి ప్రవక్తగా పెట్టాడు దేవుడు. ఆ ప్రవక్త వెళ్ళి చెప్పేవాడు, మై ఫ్రెండ్స్, మై పీపుల్, ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే టు ద లార్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయులై ఉండండి, దేవుని వాక్యమునకు లోబడి ఉండండి, దేవుడు చెప్పిన ప్రకారము చెయ్యండి అని చెప్తే, ఆ ప్రవక్తను ఏం చేశారో తెలుసా? చంప మీద ప్రాన్ కొట్టేసారు. కొట్టేసి, నువ్వరా మాకు బైబిల్ చెప్పేది? నువ్వా? అబద్ధ బోధకులు మాకు సన్నాయిలా ఊతున్నారు చెవులలో. నువ్వేమో ఆపద రాదు అని చెబుతున్నావు, ఆపద వస్తుందని చెబుతున్నావు, చక్కబెట్టుకోమని చెబుతున్నావు. కానీ అక్కడ దొంగ బోధకులందరూ కూడా వాళ్ళేమంటున్నారంటే, యెరూషలేమును దేవుడు కాపాడుతాడు అన్నట్టుగా చెబుతుంటే నువ్వు దొంగ బోధకుడివి. సత్యము చెప్పిన వాడికి ఎప్పుడు కూడా శిక్ష, కష్టము, శ్రమ, బాధ అన్ని కలుగుతాయి. ఆయనను బైబిల్ చెప్తున్నది. వాట్ డస్ బైబిల్ సేస్ దాట్? సేమ్ చెప్తుందంటే, నువ్వు యెరూషలేం మీదకి శ్రమ వస్తుందని చెప్తావా? వీడిని పట్టుకొని రా. వీడిని పట్టుకొని పోయి ఏం చేస్తారంటే, బోండములతో బిగించి, అంటే బోండాలంటే మనం చెప్పి తినే బోండాలు అనుకుండేది, ఆ హ్యాపీగా తింటా కూర్చుందామని. అవి కాదు బోండాలంటే. చైన్స్, టై దెమ్ విత్ ద చైన్స్. కట్టి బురదలో కూర్చోబెట్టండి. ఏమంటే ఆకలి అవుతుంది బాబు, చైన్ లేస్తే వేసావు, చెరలో కూర్చోబెడితే పెట్టావు, కొంచెం ఆకలా? నీలాంటి వాడికి అన్నమా? ఆ మట్టి తిను, క్లేశాన్న పానములు నీకు. యూ హ్యావ్ టు ఈట్ దట్ డస్ట్. ఏం చేశాడండి తప్పు? వాట్ హి హస్ డన్? వాట్ డస్ జెరమయా హస్ డన్? సత్యమును ప్రకటించాడు. అందుకే చెప్తున్నాడు, నీవు గొడ్డలివి, నరికి పడేయి.
ఏ మాత్రము స్పేర్ చేయొద్దు. వాళ్ళ ఎత్తును చూసి భయపడకు, రాచరికాన్ని చూసి భయపడకు. దిస్ ఇస్ రియలీ నిజంగా. ఇందాక మీ దగ్గరికి వచ్చేటప్పుడు జస్ట్ ఒక 15 minutes ముందు మా బాహుబలిని పిలిచి ట్రైల్ వేయించాను. వాడు ఎంత సివియర్గా దీన్ని ఇలా గొడ్డలి పట్టుకుంటే ఎంత హారిబుల్గా ఉన్నాడు తెలుసా. వాడు ఇక్కడ పట్టిస్తే చిన్నపిల్లలు భయపడిపోతారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కనపడ్డాడు. దేవుడే ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ను జెరమియాకి ఇచ్చి పంపించాడు. యు కింగ్స్, ఐ డోంట్ కేర్ యు హూ యు ఆర్, బి అవేర్. నిలబడండి. సత్యము చెప్పినప్పుడు అవమానం కలుగుద్ది. రంపములతో కోస్తారు, అవమానపరుస్తారు. కొడవలి సిద్ధంగా ఉంది పీకలు తెగ నరకడానికి. ఐ టెల్ యూ ఎవ్రీబడి, నేను నా జీవిత కాలంలో మళ్ళా ఈ మారునాయుధాలు చేత పట్టుకొని నిలబడాల్సిన అవసరము మీ ముందర వస్తుందని నేను అనుకోలేదు. నిజం, నా జీవితం అయిపోయింది అనుకున్నాను, స్టాప్ అనుకున్నాను, మళ్ళీ ఇవి పట్టుకోవాల్సిన అవసరం రాదు అనుకున్నాను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక శాస్త్రి తన ఇంటిలో నుంచి తీసుకొచ్చినటువంటి క్రొత్త పాత సామాన్లతో కలిపినటువంటి దేవుని రాజ్యమును పోలి ఉన్నది. సో డోంట్ లీవ్ దట్. ద వెపన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. The weapon is most important for you. నీవు నాకు గండ్రగొడ్డలివై ఉన్నావు. మొన్న మా పెద్ద అయిన భార్య అంటా ఉన్నాను, అన్నా నడవ నీకు చేత కాదా, గొంతు ఎందుకన్నా నీకు అంత పెద్దగా ఉంటుంది అని. ఇంకా అదొక్కటే మిగిలింది లాస్ట్కు. అదొక్కటే మిగిలింది లాస్ట్కు. సో జెరమియా వాట్ సేస్, ఎంత కష్టమైనా సత్యాన్ని విడిచిపోదామా? చెప్పాలి, చెప్పండి. సత్యం విడిచిపెట్టిపోవచ్చా? ఎంతవరకు? ఆయన వచ్చేంత వరకు. ఇందాక అనుకున్నాం కదా పాటలో, కాలం ఎంతో దూరమైన, బ్రతుక ఎంత చేదైనా, గుండె అంత గాయము చేసి అప్పగించిపోయినా. ఎవరైనా సరే రావచ్చు నీతో కొద్దిసేపు, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు, ఎవరి దారులు వారు కావచ్చు. కానీ చివరి బొట్టు ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో మాత్రమే నీ చెయ్యి ఉంటుంది. భర్త నిలబడ్డు, భార్య నిలబడదు, స్నేహితులు నిలబడరు, ఎవ్వడూ నిలబడ్డు. అందుకే బైబిల్ చాలా సివియర్గా చెప్తుంది, మై సన్ అరైజ్, నా కుమార్తె లే. నీ లైఫ్లో కొంతమంది రావచ్చు, వాళ్ళు వెళ్ళిపోతారు గాయం చేసి, బోండాలు వేసిపోతారు, క్లేశాన్న పానములు, మట్టి కూడా తిన్నీకి పర్మిషన్ లేని పరిస్థితి తీసుకొస్తారు. దెన్ వాట్ యు డు? వదిలేద్దామా? ఏమన్నాడు? గండ్రగొడ్డలై లేయ్, తీసుకో, నరికి పడై. విచ్చలి విడిగా పెరుగుతున్నటువంటి కొమ్మలు తనకు తానుగా పెరుగుతున్నాననుకుంటుంది. ఆ పెరిగిన కొమ్మలు రోడ్డుకు అడ్డమై రాకపోకలకి ఇబ్బంది అయితే ఏం చేస్తాం? అప్పుడు గొడ్డలి వాడడం తప్పు కాదు, తప్పున్నర కాదు. తీ గొడ్డలి బయటికి. జెరమియా, ఆకు, ఉపేక్షించకు, నీ అవసరత ఉన్నది. నువ్వు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు. ఇవి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా బంధాన్ని తెంపేటివి. ఈ మొక్కకున్నటువంటి చూడండి, ఈ యొక్క కొమ్మ అనుకోండి, ఇలా కొట్టాం, ఊడిపోయింది. కోసాం, పీక తెగిపోయింది. సూతితో తల పగలు కొట్టాం, ఏమీ రాదు. కానీ వీటిలో నుంచే దేవుడు తన యొక్క ఆలోచన, పాత నిబంధనలో ఏవైతే కంటికి కన్ను, పంటికి పన్ను, మొఖాన గుద్దితే మళ్ళా మొఖాన గుద్దడం, ఇవన్నీ పాత నిబంధనలు మనం చూస్తూ వస్తున్నప్పుడు జెరమియాతో చెప్పినటువంటి మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. లే, అరైజ్, కమ్ బ్యాక్. ఎస్, గాయం చేశారు. ఏడుస్తావా? చెప్పు, ఏడుస్తా కూర్చుంటావా?
నిద్రపోతావా? చచ్చిపోతావా? అట్లాంటిదేదో పుట్టినప్పుడు మీ అమ్మని అడిగితే చంపేసేది కదా. మీ నాన్న అడిగితే ఎందుకు ఈ జీవితం ఇంత జీవితం ఇచ్చాడు, ఎరా ఎందుకు ఇంత జీవితం అంటే బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి మాట. జెరమయా ఏం చెప్తున్నాడు చూడండి. ఎందుకనంటే దీంట్లో 10వ వచనం ఒకసారి చదవండి. జెరమయా 1:10. పెళ్లగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి. ఇదేంట్రే బాబు, గొడ్డలు తీసుకున్నాడు, నరికేమన్నాడు, నరకమన్న వాడే మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళా నాటమంటున్నాడు. నరకమంటున్నాడు, నాటమంటున్నాడు, పెళ్లగించమంటున్నాడు, మళ్ళా అంటు కట్టమంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్? ఎస్, బైబిల్లో మనకు నేర్పించేటువంటి పాఠాలు చాలా లోతుగా వెళ్ళవలసి ఉంటుంది. పైపైన మనం అలా చూసుకుంటూ వెళితే ఏమీ కనపడదు. ఇది ఇశ్రాయేలు అనేటువంటి ఒలీవ మొక్క అనుకో. ఇదేంటిదని? ఇశ్రాయేలు అనే ఒలీవ మొక్క. నీవు అడవి ఒలీవ మొక్కవు, దున్నపోతు, బర్రెవు. ఈ లోకంలో ఎన్ని మాట్లాడినా కూడా నిద్రపోతులకు సరిపోదు. దీంట్లో నుంచి దీన్ని నరకాలి. ఈ అడవి ఒలీవ మొక్కల ఉండి ఏది పనికి రాకున్నావు, పనికిరాక నీ కొమ్మలు విస్తరించి ఆకుపై చేసుకొని బ్రతుకును నిర్వీర్యం చేసుకుంటున్న నిన్ను గొడ్డలి తీసుకొని నరికేయాలి. నీలో అవలక్షణాలన్నీ తప్పక నరికేస్తాను. వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడ కూడా వదిలిపెట్టను. ఎక్కడ అతిగా పెరిగిపోయాయో వాటిని నరకాలి. తీసుకొచ్చి ఎక్కడ కట్టాలంట? దేవుని ఒలీవ మొక్క అయినటువంటి, దేవుని ఒలీవ చెట్టు అయినటువంటి దీంట్లో అంటు కట్టేయాలి. వాట్ డస్ ఇట్ మీన్? అడవి చెట్టు. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. అడవి చెట్టు. ఒకప్పుడు పరజనులము, ఒకప్పుడు పరదేశులము, ఒకప్పుడు దేవుడు లేని వారము, ఒకప్పుడు నిగ్రహం లేని వాళ్ళము, ఒకప్పుడు ఎవరు లేని వాళ్ళము, ఒంటరి వాళ్ళము. లోకములో దేవుడు లేక రాళ్లను, రప్పలను, పుట్టలను, చెట్లను, ఆఖరకు బాబాలను, దొంగ బాబాలను. ఎంత విచిత్రమైన మానవ సమాజము మీకు చెప్తాను చూడండి. కొన్ని సంవత్సరాల క్రిందట చార్మినార్ దగ్గర ఒక బాబా కాదు, దోబా కాదు, వాడు పడుకొని బండి మీద పడుకున్నాడు. వాడి బ్రతుకు చార్మినార్ దగ్గర బండి మాసిపోయి బట్టలు చినిగిపోయాయి. ఒకరోజు ఉదయకాలంలో వాడు ఒక చెంబులో నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరికో ఇద్దరికి పోసాడంట. మరుసటి 5వ రోజుకు పెద్ద క్యూ. మాకు పోయండి బాబా, మాకు పోయండి. వాడు అలా పోస్తా ఉన్నాడు. చార్మినార్ అంతా గందరగోళమే. ఇది నేను చెప్పింది 100% ఫ్యాక్ట్, నేను డూప్లికేట్ చెప్పట్లేదు. కర్ఫ్యూ వచ్చేసింది వాడి దెబ్బకు. ఆ ఏరియాలోకి 144 సెక్షన్ వచ్చింది. అందరూ బాబా నీళ్లు పోస్తున్నాడు. తాగితే రోగాలు పోతాయి, తాగితే ఇదైపోతుంది, వాడు పోసింది తాగితే కళ్యాణం అయిపోతుంది, కడుపులు వచ్చేస్తున్నాయి. పేపర్లో వేశారండి, ఈనాడులో. అప్పుడు పోలీసులు భరించలేక వాడిని పట్టుకొని డాక్టర్ని తీసుకుపోయి రాత్రిపూట 12 గంటలప్పుడు వాడిని కొడితే వాడు పిచ్చోడు. ఆ పిచ్చోడు పక్కన మూసీ నదిలో ఉండేటువంటి, మూసీ నది అంటే మీ అందరికీ తెలిసింది, అది ఎంత కంపుదో హైదరాబాదులో, అంత కంపు దాంట్లోకి పోయి వాడు నీళ్లు తీసుకొచ్చి పోస్తా ఉంటే ప్రజలు తాగుతున్నారు. అడవి ఒలీవ మొక్కము. దేవుడు అంటే తెలియనటువంటి నీ బతుకు ఇలా ఉంది. దీన్ని ఏం చేశాడు? నేను నరికి పడేసేసాడు. చల్, సొట్ట బతుకులు. ఇక్కడే ఉంటావురా, ఇక్కడేముందని ఏం లేదు, వదిలే.
అని తీసుకొచ్చి నరికిన వాడు వదిలేశాడా? ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజలతో అంటు కడుతున్నాడు. తీయండి ఒకసారి రోమపత్రికలో 11వ వచనం, 11వ అధ్యాయంలో చదువుతూ ఉంటే, అడవి ఒలీవ మొక్కవై. ఇప్పుడు కలిసిపోయా? ఇప్పుడు చెప్తారా ఎవరైనా? ఇందులో నుంచి తీసినటువంటి మొక్క ఏదో చెప్పగలరా? కెన్ ఎనీబడి సే దట్? ఇక్కడి నుంచి తీసిన మొక్క ఎక్కడుంది చెప్పగలరా? హలో, సీరియస్గా ఐఏఎస్ రాసుకున్నారు బాబు మీరు. ఇక్కడి నుంచి తీసి ఇందులో అంటుకట్టిన మొక్కను ఏందో చెప్పగలరా? చెప్పండి. చెప్పలేం. దాంట్లో కలిపేసేసాడు. దేవుని ప్రజలు ఒకప్పుడు ఎలా ఉన్నావు? దిక్కులేని దానివిగా ఉన్నావు. ఒకప్పుడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేశాడు? నరికేశాడు. దేంతో అంటుకట్టాడు? దేవుని ప్రజలతో అంటుకట్టేసేసాడు. ఇక నీవు లోకములో దేవుడు కలిగిన దానవు, ప్రేమ కలిగిన దానవు, ప్రేమ కలిగిన వాడవు. అడవి ఒలీవ మొక్క కాదు నువ్వు, ఇక క్రైస్తవుడవు. ఒకప్పుడు ఎలా ఉన్నావు? ఏ దిక్కు దివానం లేని నీ బతుకు. ఏం చేశాడంట? గొడ్డలి పెట్టి నరికి పడేశాడు. అవునండి, మనలో శరీర కార్యాలన్నీ కూడా దేవుని ఎరగని వారిగానే ఉంటాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. గలతీ 5:19-20 ఇంటికెళ్ళి చదువుకోండి. అవన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు కొడవలి పట్టి కోసేయాలి, రంపము పెట్టి నరికేయాలి, ఇంకా ఎక్కువ అడ్డం తిరిగితే సుత్తె పెట్టి కొట్టేయాలి. ఇలా చేయకపోతే ఈ హార్డ్ మెటీరియల్స్ అన్నిటినీ ఒక్కోసారి మనం డీల్ చేసేటువంటి పద్ధతులు హార్డ్ గానే ఉంటాయి. ఎప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, అప్పుడప్పుడు కొంచెం హార్డ్వేర్ కూడా ఉపయోగించాలి. హార్డ్వేర్ టెక్నాలజీ అర్థం కాదు. ఏదో మా అబ్బాయి అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, బయటికి ఏదో సాఫ్ట్ గా కనిపిస్తున్నానని, అమ్మా అబ్బా అని మాట్లాడుతున్నానని అనుకున్నావేమో, లోపల ఒరిజినల్ క్వాలిటీ అలాగే ఉంది. అది బయటికి వస్తే ఏం చేయడం అంట? అడవి ఒలీవ మొక్కను నరికేయడమే. ఏ మాత్రము స్పేర్ చేసే పనే ఉండదు. తీసుకొచ్చి ఎక్కడ కట్టేస్తాము? నరికి ఎక్కడ కట్టేయాలి? దేవుని ఇంట్లో కట్టేయాలి. అందుకే నేను నియమించాను. దట్స్ వై యు ఆర్ అపాయింటెడ్. నిన్ను అందుకే పెట్టాడు. భయపడిపోదామా? గుండె పగిలిపోయింది కదా అని చెప్పి, ఒక్క నిమిషానికి ఊపిరాడలేదని చెప్పి, ఒక్క నిమిషానికి కళ్ళు రెప్పలు దాటి నీరు బయటికి రాలేక గుండెను ప్రెషర్తో పిండి చేసేస్తే నలిగిపోదామా? ఊరుకుందామా? నోవే. మొద్దు పారిపోయింది అనుకున్నావేమో. ఏ క్లాస్ చేస్ 10:10 ఏ క్లాస్ చేస్ ప్రసంగి 10:10 చెప్తున్నాడు. గొడ్డలి మొద్దు పోయింది అనుకుంటున్నావేమో, చూడు తీసి దాన్ని పదును పెడతాను. గొడ్డలి మొద్దు పోయింది అనుకుంటున్నావేమో, కాదు, మొద్దు పోయినటువంటి గొడ్డలిని నేను పదును పెడతాను. పదును పెట్టి దాన్ని ఏం చేయాలో తెలుసా? దావీదు నిజంగా నేను రాత్రి 2 గంటలప్పుడు రెస్ట్లెస్ అన్నమాట, బెడ్ మీద. ఎంత రెస్ట్లెస్ అంటే ఎవరికి చెప్పుకుంటామంటే ఆఖరి పిల్లం కూడా చెప్పుకోలేము. కొన్ని బాధలు అంత బాధగా ఉంటాయి. బాధే అంత ఉంటుంది. బాధ అనేది అట్లుంటుంది. నిద్ర రాలేదు. 2 గంటలప్పుడు లేసా. మళ్ళా వాట్సాప్ అన్ని చూశాను. ఎవరు లైన్లో లేరు. అందరూ పాపం డీప్ స్లీప్లో ఉంటారు. ఎవరికి చెప్తాం? ఎవరిని వేస్తారు? ఎవరు లేరు మన కోసం. దేవుడు మాత్రం నిన్ను కాచేవాడు, కొనకుడు, నిద్రపోడు. ఏ నాన్న నిద్ర రాలేదా బిడ్డ? రాలేదు డాడీ. ఎందుకురా? ఏమో డాడీ చాలా బాధగా ఉంది డాడీ. ఏం బాధరా? ఇందాక చెప్పాను కదా, గొడ్డలు ఇచ్చాను కానీ వదిలిపెట్టి చాలా రోజులైందానా. వదిలిపెట్టి చాలా రోజులైందా? వదిలిపెట్టావా? అవునా? అయితే టర్న్ యువర్ బైబిల్స్. దావీదు మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనంలో చూడు ఏం చెప్తున్నాడు.
20వ అధ్యాయం 3వ వచనం. దాని యందున్న జనులను, దావీదు శత్రు సమూహమును పట్టుకొచ్చి దాని యందున్న జనులను అతడు వెలుపలకు కొనిపోయి వెలుపలకు పట్టుకొచ్చి వారిలో కొందరిని రంపములతో కోయించెను. ఏం చేశాడంట? రంపములతో కోయించెను. రంపము కట్టర్ పెట్టి బెడ మీద పెడితే జుర్రని దిగిపోద్ది. సబ్జెక్ట్ హార్డ్గా ఉందనుకోకండి, హార్డెస్ట్గా ఉందనుకోండి. ఇట్లాంటి పేపర్ మీరు ఎప్పుడు చూసిండరు, చూడబోరు కూడా. ఎలా ఉందంట రంపము? మెడను కోస్త పట్టించి, అప్పుడెప్పుడు మా పిల్లలతో చెప్పేవాడిని, మధును వీళ్ళందరినీ కోస పెట్టుకొని, అరే సరదాగా చెప్తున్నా మీకు బాస్, ఈవెన్ ద లిజనర్స్ డు నాట్ థింక్ దట్ ఐఎమ్ ఏ హార్డ్ కోర్ కిల్లర్ అండ్ టెర్రరిస్ట్. అరే మర్డర్ చేస్తే ఫోర్స్ ని క్లాబ్ కూడా దొరకదు రే. దట్ మీన్స్ హౌ డేవిడ్ ఈస్ యాక్టింగ్. ఎలా దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? శత్రు సమూహము. ఎవరు శత్రు సమూహం మనకు? ఈ లోకంలో మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మన శత్రు సమూహాలు మన శరీరమే. మన శరీరములో ఉండే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని దాన్ని బయటికి చుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చి ఏం చేశాడంట? రంపములతో కోసాడంట. తర్వాత చూడు, కొందరిని రంపములతో కోయించెను. రంపములతో కోసాడు. కొందరిని ఇనుప దంతములతో చీరించెను. ఎట్లా చేశాడంట? ఇనుప దంతములను ఇది పెట్టి కోట గుండె చీరిపోద్దంట. కొందరిని గొడ్డలతో నరికించెను. మీరు అనుకుంటున్నారు ఇవి ఊరికి పట్టుకోవచ్చు, కానీ దీన్ని వాడేటప్పుడు ఎంత గుండె ధైర్యం కావాలో తెలుసా మీకు? రక్తము చిందించినప్పుడు ఎర్రగిలి కింద పడింది అనుకో, కళ్ళు తిరిగి మీరు పడిసేస్తారు. రక్తాన్ని చూసి కాళ్ళు చేతులు అలా కడుక్కొని చిన్నగా నడుచుకుంటూ చాక్లెట్ నోట్లు వేసుకొని పోయిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. స్టిల్ సైమన్ పాల్, సేమ్ సైమన్ పాల్. మనిషి బ్రతికే ఉన్నాడు, బ్రతుకుతానే ఉన్నాడు, బ్రతుకుతాడు, బ్రతికిస్తాడు ప్రజలను. కష్టపడతాడు, కష్టపడుతూనే ఉంటాడు, కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకుంటూనే ఉంటాడు. ఒక్క గాయానికి భయపడిపోయేవాడు కాదు, ఒక్క గాయానికి భయపడిపోయేటోడు కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దావీదు ఏం చేశాడంట? శత్రువును క్షమించకుండా చివరికి ఏం చేశాడు తెలుసా? అంతటితో ఆగకుండా, గుండెలతో ఇనుప దంతములతో చీల్చివేసేవాడుగా ఆగకుండా, ఇంకా ఎంత కసిగా శత్రువు మీద దాడి చేయమని చెప్తున్నాడు చూడండి. వారిని బయటికి తీసుకొచ్చి గొడ్డలితో గడిచదు, కొందరిని గొడ్డలతో నరికించెను. కొందరిని ఏం చేశాడంట? గొడ్డలతో నరికించెను. గొడ్డలి పెట్టి నరికితే ముక్కలు ముక్కలంట. వాట్? ఎనీథింగ్ సీరియస్? రైట్. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ బైబిల్ ఏం చెబుతున్నదో అర్థం చేసుకోండి. అయితే ఎప్పుడైతే ఈ గొడ్డలిని, రంపాన్ని ఇవన్నీ వాడడం మొదలు పెట్టారో, కొంతమందికి వాడని చేత కాక దాన్ని పోగొట్టుకుంటారు. ఒక్కోసారి దాన్ని జార విడుస్తారు. దేవుడు వదిలిపెట్టడు, అలా జార విడిచినా కూడా. ఇవన్నీ తీసి నేను ఎక్కడ పెట్టానంటే అటక మీద పెట్టా. వీటితో పని రాకూడదు దేవుడా, వీటితో పని రాకూడదు దేవుడా, వీటితో పని రాకూడదు దేవుడా అని నేను అనుకుంటా ఉంటాను. కానీ ఊరుకుంటాయా? వర్షం చినుకులు పడాల్సిందే, చెట్లు పెరగాల్సిందే, అండ్ మా బాహుబలి అండ్ పార్టీ నరకాల్సిందే. మొన్నంతా పాపం పాములు వస్తాయి, నిజం మీకు తెలియదు. ఇవి నేను చెప్తున్నది ఏమో వేరే అనుకోకండి. ఇక్కడ అన్ని చెట్లు పెరుగుతాయి, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. మా టీం ఒకటి ఉంది, నిజము. మన పని చేయలేదురా? మీరు ఏం చేశారా చెప్పు? అద్దుగో ఆడు ముందు వెళ్ళిపోతాడు, వాసన చూపిస్తే చాలు చెట్లను అడ్డంగా నరికేయడానికి వెళ్ళిపోయాడు. మొత్తం మైదానం సాఫ్ అయిపోయింది. ఎలా చేశాడు రా వీడు అనుకున్నాను.
ఇంకేముంది? చేతిలో ఉంది గండ్రగొడ్డలి, చేతిలో ఉంది ఆయుధం. టుడే మై ఫ్రెండ్స్, ఆయుధాలు చూపిస్తున్నానని చెప్పి ఇవి వాడమని చెప్తాను అనుకునేటవారు కొంచెం ఆగండి. అందులకు ఇందులకు ఎందులకైనా సిద్ధమే వారును వీరు. అయితే ఇక్కడ పాత నిబంధన మాట్లాడుతూ ఉన్నాను నేను. ఈ గొడ్డలి ఎంతగా పనిచేసిందంటే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 48వ వచనములో చూసినట్లయితే, ఇశ్రాయేలు సమూహం అంతా కూడా దాస్యత్వంలోనికి వెళ్ళిపోయింది, పట్టుబడింది. పట్టుబడి ఎవరు విడిపించే నాయకుడు లేడు, అందరూ బాధపడతా ఉన్నారు. ప్రతి ఒక్కడు తన తన కార్యాలు చూసుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు కూడా తన ఆలోచనలు తాను చూసుకుంటున్నాడు. అప్పుడు యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు లేచాడు. వాణ్ణి ఈసడించుకున్నారు అందరూ. వీడా యెరుబ్బయలు అనగా గిడియోను. గిడియోను యొక్క ఇంకొక పేరు యెరుబ్బయలు. ఆయన 70 కుమారులు ఉన్నారు. వేస్ట్ ఫెలోస్. 70 కుమారులున్నా 80 మంది ఉన్నా దేవుని కార్యము చేయలేని వాడు వ్యర్థుడు, వట్టివాడు. అయితే ఈ యెరుబ్బయలుకు ఇంకొక భార్య ఉండింది. ఆ భార్య కుమారుడు వీడు అబీమెలెకు. వాణ్ణి తరిమివేశారు. తరిమివేసరికి వాడు ఏం చేశాడంటే, యెహోవా యొక్క ఆలోచన కలిగిన వాడై, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, పిల్లిని రూములో వేసి కొట్టండి, అది తిరగబడుతుంది, పులవుతుంది. అలాగే బలహీనుడి పైన ఎంత దాడి చేస్తే అంత వేగంగా నీ బ్రతుకు నాశనం అయిపోద్ది. కాబట్టి బలహీనులైన వారు, దేవుని యొక్క కాడి మోసేవారు తగ్గించుకొని ఉన్నంతసేపు మీరు వారు బలహీనతను లెక్కగట్టకండి. ఆ బలహీనతలో దాగినటువంటి బలం బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? గొడ్డలి తీసుకున్నాడు. అవునా? 9:48 చదువు. జడ్జెస్ 48:5 9:45 నుంచి చదువుకుంటారు. అబీమెలెకును అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండ ఎక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని, నేను దేని చేయుట మీరు చూచితిరో, మీరు దేనిని నేను చేయుట చూచితిరో, మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. చాలండి. ఏంటి? వాట్ ఈస్ దిస్? ఏంటి గొడ్డలు చేసిన పని ఏంటి? అక్కడ ఒక పాపపు పుట్ట ఉంది ఒక చోట. పాపపు జనాంగము, వక్ర జనాంగము. ఎంత చెప్పినా వినకుండా రెచ్చిపోతా ఉన్నారు. అబీమెలెకు చూశాడు. మానవా నువ్వు మానవా? నేను మానను. అయితే నువ్వు మానకపోతే నేను మౌను పెట్టే కాలుస్తా నిన్ను. ఓ మానవా, నువ్వు మానకపోతే నిన్ను మౌను పెట్టే కాలుస్తా అన్నాడు. గొడ్డలు తీసుకున్నాడు, చెట్టును కొట్టాడు. నేను చేసినట్టే మీరు చేయండి. అందరికీ చెప్తున్నా, అపవాది క్రియలను ఏమాత్రము సహించకండి. నిన్ను గాయపరిస్తే ఒక చెంప కొడితే ఒక చెంప చూపించు. ప్రేమిస్తే ప్రాణమి, కానీ ఆత్మీయతను దెబ్బ కొడితే మాత్రం గొడ్డలి చేత పట్టుకొని నరికిపడే. డోంట్ కేర్. భయపడాల్సిన అవసరమే లేదు. చీల్చిపడే. ఇది నేను చేసిన పని కాదు. పాత నిబంధనలో అబీమెలెకు చేసిన పని. అందరూ లేచారు, గొడ్డలి చేత పట్టుకున్నారు, నరికి పడేశారు. ముద్దుళ్ళు భుజాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? కోట దగ్గరికి. పాపపు కోటలను వేశారు, తగలబెట్టారు. చివరికి పాపము ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే. అబద్ధికుడు, మోసగాడు, దుర్మార్గుడు ఎప్పటికైనా నాశనం అయిపోతాడు. ఈ రోజు వాడు నిన్ను బాధ పెట్టొచ్చు, ఈ రోజు వాడి విజయం తాత్కాలికము కావచ్చు. నో శత్రు, నేను కింద పడ్డానని నవ్వుకుంటున్నావేమో, నేను లేస్తాను.
నేను లేచిన రోజున ఎవడు తట్టుకోలేడు. ఇది నా మాటలు కాదు, మీకా గ్రంథకర్త 7వ అధ్యాయంలో చెప్తున్న మాట. టర్న్ యువర్ బైబిల్స్ ద బుక్ ఆఫ్ మీకా రాసినటువంటి పుస్తకము. జకరియా, మీకా గ్రంథము తీసావా? ఎంత? 3వ అధ్యాయం 7-8. 3వ అధ్యాయం 7-8. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను. 7వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 8 నుంచి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను లేస్తా, నేను అంధకారమందు కూర్చున్నాను, నేను అంధకారములో ఉన్నా, యెహోవా నాకు వెలుగై ఉంటాడు. భయపడను. కుడి పక్క 1000 మంది పడని ఇది అందరికీ ఈరోజు చెప్తున్నాడు. ఇది నా కోసం కాదు. ఈ పాటలు నేను రాయడం చాలా రోజుల నుంచి రాస్తున్నాను, గుండె గాయం చేసే వాళ్ళ గురించి. నా గుండె గాయమై ఈ బ్రతుకు భారమై కన్నీళ్ళు అన్నమాయెను, నాకెవరు లేకపోయేను. గుండె గాయం చేసే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు. ఈరోజు కొత్తగా పుట్టించిన వాళ్ళు కాదు. తరాలు మారిన, జగాలు మారిన, యుగాలు మారిన నీతిమంతులు నీతిమంతులుగానే ఉంటారు, దొంగలు దొంగలుగానే ఉంటారు. అభిమలేకు ఒక్క దెబ్బతో పాపపు కోటను కాల్చేశాడు. వాట్ యు సే? నీతిమంతుడి మౌనము, గొర్రెపిల్ల మౌనము. సిలువ ఎక్కాడు కదా, చేతగాని వాడులా దెబ్బలు తిన్నాడు కదా. 1 తక్కువ 40 దెబ్బలు వీపున కొరడాతో కొడితే, తాండవమాడితే, రక్తసిక్తమైనటువంటి దేహముతో మౌనముగా ఉన్నాడు కదా. మొఖాన ఊసిన మౌనంగా ఉన్నాడు కదా. తలన ముళ్ళ కిరీటం పెట్టిన మౌనముగా ఉన్నాడు కదా. కదా అనుకుంటే ఆయన ఏ రూపంగా తిరిగి వస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి సంగమా. అంతవరకు మనలో ఉన్న నీతిని మొద్దుబారినీయకూడదు, షార్ప్ చేయాలి. కొంతమందికి తెలియక ఈ గొడ్డల్ని పోగొట్టుకుంటారు. దేవుని వాక్యమును వాళ్ళ జీవితంలో పోగొట్టుకొని నరకడం చేతగాక నీటిలో పడేసుకుంటారు. ఇలాంటి వారి గురించి చెప్తారు. మొదటి రాజుల గ్రంథము 2 కింగ్స్ 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు. అలా ఇరుక్కొని కూర్చోకపోతే కొంచెము ముందుకు రావచ్చు కదా. నేను చిన్న కోరస్ పాడతాను, ఈ లోపల లేచి ముందుకు రండి. నా గుండె గాయమై ఈ బ్రతుకు. కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. అమ్మలారా ఇటు పక్క చూడు, ఇస్తాను. కుమార్ ముందుకు రండి. ఓ సమరయుడా నా చేయి పట్టుకొనవయ్యా, ఓ సమరయుడా నా చేయి పట్టుకొనవయ్యా, కలకాలం నీతో నడవని, నీలో నన్నే చూడని, యేసు నీలో నన్నే చూడని, నా గుండె గాయమై ఈ బ్రతుకు